చట్టాలున్న ప్రభుత్వం ఏం చేస్తుందని వీహెచ్పీ నాయకులు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు. బక్రీద్ సందర్భంగా గోవులను హత్య చేసేందుకు ప్రణాళికలు రచిస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, చేష్టలుడిగి చూస్తుందా అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో రాజ్యాంగం చట్టాలు అమలవుతున్నాయా లేదా అని విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నించింది. గత రాత్రి ఇస్లామికులు గోరక్షకులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. హిందువుల హృదయాలను గాయపరిచే విధంగా బహిరంగంగా సవాల్ విసురుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గోవుల విషయంలో పోలీసులు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైతే గోమాత భక్తుల ఆందోళనకు వెనకాడబోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు వీహెచ్పీ నాయకులు. రాష్ట్రం లోపల రాజ్యాంగం అమలవుతుందా, చట్టాలు అమలవుతున్నాయని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గత రాత్రి గోభక్తులపైన, మా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలపైన ఇస్లామిక్ మతోన్మాదులు దాడి చేసింది. చట్టాలు ఉన్నప్పటికీ చట్టాలను అమలు చేయడం లోపల పోలీసులు, ప్రభుత్వము విఫలమవుతా ఉన్నారు. ఇవాళ చెక్ పోస్టులలో పోలీసులు కూర్చుంటలేరు. చెక్ పోస్టులలో ఎంఐఎం, ఎమ్మెల్సీ, అదేవిధంగా కార్పొరేటర్లు కూర్చుంటా ఉన్నారు. ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నారు, మేము చంపుతాం, మీరు ఏం చేసుకుంటారు అని. అందుకే ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఈ ఛాలెంజ్ను స్వీకరిస్తూ ఉంది. ప్రభుత్వం విఫలమైతే, పోలీసులు చర్యలు తీసుకోవడం లోపల వెనుకడుగేస్తే గోభక్తులు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతారని ప్రభుత్వానికి హెచ్చరించడానికి